నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ చొరవతో నియోజకవర్గంలో పలు పెండింగ్ పనులకు మోక్షం లభిస్తుంది. వీటిలో స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం ముఖ్యమైనవి. గతంలో 2014 నుంచి 2019 వరకు పైడికొండల మాణిక్యాలరావు ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తూ దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా ఈ అభివృద్ధి పనులను మంజూరు చేయించారు. ఆయన హయాంలోనే పనులు మొదలుపెట్టినప్పటికీ పూర్తి కాలేదు. ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు వీటి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. గత ఎన్నికల్లో బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఈ పెండింగ్ పనులపై దృష్టి సారించారు. కూటమి ప్రభుత్వంలో నిధుల సమస్య ఉన్నప్పటికీ దాతల విరాళాలు, ప్రజల భాగస్వామ్యంతో వీటిని పూర్తి చేయాలని సంకల్పించారు. పలువురు సహకరించడానికి ముందుకు రావడంతో పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లభించింది. ఇండోర్ స్టేడియం పనులు ఇప్పటికే చాలా వరకు పూర్తి కాగా స్విమ్మింగ్ పూల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పట్టణంలోని ద్వారకా నగర్ 5వ నెంబర్ రోడ్లో 1,35,00,000 రూపాయలు అంచనా వ్యయంతో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి 2018 మే 21వ తేదీన అప్పటి ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే బొలిశెట్టి దృఢ సంకల్పంతో ఈ పనులు నెరవేరే దిశగా ముందుకు సాగుతున్నాయి. దీంతో పట్టణ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంత్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ అధికారులు ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్కు ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని హితవు పలికారు. దీనిలో భాగంగా ఉండ్రాజవరం మండలం వెలగదూరు గ్రామానికి చెందిన పోతాబత్తుల లక్ష్మి తన పేరు మీద విద్యుత్ కనెక్షన్ లేకపోయినా తల్లికి వందనం నిధులు జమ కాలేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని 26వ వార్డులో సోమవారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. కాలంగా పరిపాలన ఎట్లా ఉందనే విషయం మీద తిరుగుతూ ఉంటే చాలామంది బాగుందని, పర్వాలేదని చాలా పాజిటివ్గా సంకేతాలు వాళ్ళు ఇవ్వటం జరుగుతూ ఉంది. అట్లాగే వారు చెప్పారనే కాకుండా ఏదైతే మౌలిక వసతుల సదుపాయాలు అయితే ఏవైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా సుదీర్ఘంగా వాళ్ళతో వివరించి చర్చించి, అలాగే వాళ్ళు చెప్పినటువంటి కార్యక్రమాలు కూడా మేము నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ కార్యక్రమం చాలా బాగా ఈ సంవత్సర కాలం పరిపాలన చేయడంతో పాటు మనం క్లియర్గా అడుగుతూ ఉన్నాం, పరిపాలన బాగుందా, పర్వాలేదా, బాగోలేదని భావిస్తున్నారా, అయితే ఎందుకు అన్నది కూడా మనం విశ్లేషించుకోవడానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. అట్లాగే ఇంకా మనం చేయవలసినటువంటి కార్యక్రమాలను కూడా చేయటానికి వీలవుతుంది. ఈవేళ వీటన్నిటితో పాటు ఎవరైతే యువత ఉన్నారో యువతకి ప్రధానంగా మరి ఉపాధి అవకాశాలు కల్పించాలనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మన సెక్యూరిటీ మినిస్టర్ గారు అయినటువంటి, ఐటీ మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు, వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు పాల్గొన్నారు. గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని గోపాలపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన ప్రకాశరావుపాలెం గ్రామ తెలుగుదేశం సీనియర్ నాయకులు ఎద్దనపూడి బ్రహ్మరాజు ఆదివారం రాత్రి పదవీ బాధ్యతలను స్వీకరించారు. నల్లజర్ల స్టార్ గ్రాండ్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
వారు కూడా వేదిక పైన ఉన్నారు. ముందుగా బ్రహ్మరాజు గారికి కమిటీలో అలానే వరవర భారతి గారు రైతు కాచేటువంటి ప్రతి స్వేద బిందువుని కూడా పట్లగించగా మార్చి మనకి ఆహార భద్రతను కల్పిస్తున్నటువంటి రైతుకి ఖచ్చితంగా మన దేశంలో రక్షణ కల్పించవలసినటువంటి అవసరం చాలా ఉంది. మార్కెట్ యార్డ్ వ్యవస్థ అన్నది మన దేశంలో 1877వ సంవత్సరంలో మొట్టమొదటి మార్కెట్ యార్డ్ మన దేశంలో స్థాపించడం జరిగింది. అది కూడా ఎక్కడ, హైదరాబాద్ రెసిడెన్సీ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకుని వచ్చి మొట్టమొదటి మార్కెట్ యార్డ్ని అక్కడ స్థాపించారు. అయితే దీని వెనుక ఉన్నటువంటి సందర్భం, మార్కెట్ యార్డ్ని ఎందుకు స్థాపించారు అనేటువంటి విషయానికి వస్తే, రైతు పండించుకున్నటువంటి పంటకి మంచి ధర వారికి అనుకూలంగా వారికి అందుబాలని, అది మాత్రమే కాకుండా వారికి మార్కెటింగ్తో వారిని అనుసంధించాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని అప్పట్లో ఆంగ్లేయులు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా దేశ ప్రగతి కూడా ఇవాళ వ్యవసాయ క్షేత్ర ప్రగతి మీద ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఎవరైతే కమరాజ్ గారు ఇవాళ చైర్మన్ గా, అదేవిధంగా వారి పాలక మండలి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారో, గోపాలపురం మార్కెట్ యార్డ్లో కూడా రైతుల్ని రక్షించుకుంటూ కాపాడుకుంటూ వారి ఉత్పత్తులకి కావలసినటువంటి మంచి రేట్ ఏదైతే రావాల్సి ఉంటుందో మధ్యవర్తుల్ని ఒక పక్కన పెడుతూ వారికి ఖచ్చితంగా ఆ విధంగా నిస్వార్థ సేవ చేస్తారు అని చెప్పి గట్టిగా నేను విశ్వసిస్తున్నటువంటి విషయం. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అధ్యక్షతన వేడుకగా జరిగిన ఈ సభలో అనపర్తి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏలూరు అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంక్షేమం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, టీడీపీ నియోజకవర్గ నాయకులు వల్లూరి సత్యనారాయణలు ఎద్దనపూడితో పాటు ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించి అభినందించారు. మండల కేంద్రం ఉండరాజవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులకు తణుకుకు చెందిన దాత చిట్టూరి సుజాత అందించిన ఆర్థిక సహకారంతో స్వర్ణ లయన్స్ క్లబ్ సభ్యులు 20 మందికి 2 జతల యూనిఫామ్స్ అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ జోనల్ చైర్పర్సన్ కొడూరి పద్మావతి మాట్లాడుతూ, మానవతా దృక్పథంతో చిట్టూరి సుజాత ఆపదలో ఉన్న వారికి చేస్తున్న సహాయం ఎందరికో స్ఫూర్తినిస్తున్నట్లు చెప్పారు. మనకి ఎంతోమంది పిల్లలు అన్ని చోట్ల స్ప్రెడ్ అయ్యి ఉంటారు. దగ్గరగా ఉన్నప్పుడు మంచి కాలేజెస్లో మంచి లెక్చర్స్ మంచిగా చదువుకున్నారనుకోండి, మీ లైఫ్ బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటుంది, మళ్ళీ మీకు వచ్చే మీ పర్సనల్ లైఫ్ కూడా మీకు తర్వాత మీరు స్ప్రెడ్ చేసుకునే మీ కుటుంబం కూడా చాలా బాగుంటుంది. ఒక స్త్రీ చదువుకుంటే ఎంతోమందిని అభివృద్ధి చేయొచ్చు. అలాగే మా జడ్సీ అయిన సుజాత గారు ఇలా ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ దానాలు చేయడంలో ఆవిడని మించిన వాళ్ళు ఎవరు లేరు. సో మీకు మరి ఆవిడకి ఎలా తెలిసిందో చక్కగా వచ్చి మీకు అందరికీ యూనిఫామ్స్ ఇస్తున్నారు, ఎన్నో గుప్తదానాలు చేస్తారు. ఒక కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి అలా 10,000 ఇవ్వడం, ఒక స్టూడెంట్కి అయితే ఫీజు కట్టి ఒక ల్యాప్టాప్ కూడా, సెల్ ఫోన్ ఇవ్వడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మాకు తెలియనివే చాలా ఉంటాయి. అలాగే ఆవిడ మా క్లబ్లో ఉండడం మా అందరికీ, మెంబర్స్ అందరికీ, మా స్వర్ణ క్లబ్ అందరికీ కూడా చాలా గర్వకారణం. అలాగే మీకు కూడా అలాంటి డొనేషన్స్ ఇచ్చి మీకు ఏం కావాలో అన్నీ చూసే ఒక దాత మీకు దొరికారు. సో మీరు చదువుకుని ఆవిడ పేరు నిలబెట్టారు. క్లబ్ అధ్యక్షులు బూరుగుపల్లి వెంకటరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు బి శేషారావు, సభ్యులు బూరుగుపల్లి లలిత కుమారి, స్కూల్ ప్రధానోపాధ్యాయులు పి రామకృష్ణలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథుర్, స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుతో కలిసి పాల్గొన్నారు. మార్కెట్ వీధిలో నాయకులు, కార్యకర్తలతో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏర్పడ్డ నష్టాలను సరిచేసుకుంటూ అభివృద్ధిని, సంక్షేమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు అందిస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలను యాప్ ద్వారా నమోదు చేసి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళతామని అన్నారు.
సంక్షేమాన్ని మరింతగా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ హరీష్ పేర్కొన్నారు. రేపు ఈ టైం క్లియర్ అవ్వాలి, రేపు ఈ టైం క్లియర్ చేయాలి. చూసి చేయండి అలా రేపు ఈ టైం అవ్వకపోతే చేయండి. మధ్యాహ్నం బెండకాయ 40, టమాటా అంటే చీప్గానే ఉన్నాయి. ఏంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది? మోదీ గారు సహకారంతో ఇద్దరు చేస్తారు. అంత బాగా జరుగుతుంది పరిపాలన. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర మాజీ రెవెన్యూ శాఖ మంత్రి స్వర్గీయ కళా వెంకట్రావు 125వ జయంతి వేడుకలను వారి కుటుంబ సభ్యులు రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. రావులపాలెం జాతీయ రహదారి సమీపంలో గల కళా వెంకట్రావు కాంస్య విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి గజమాలతో అలంకరించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళా వెంకట్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ కళా వెంకట్రావు కోనసీమ, రావులపాలెం ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, నేడు కోనసీమ ముఖద్వారంగా ఖ్యాతిగాంచిన రావులపాలెం మీదుగా జాతీయ రహదారి వెళ్లడానికి అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వ పెద్దలతో సంప్రదించి ఎనలేని కృషి చేశారని, ఆయన ముందు చూపు వల్లే కోనసీమ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందని అన్నారు. విగ్రహం దగ్గర మరి సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కేవలం ఒక్క కొత్తపేట నియోజకవర్గానికే కాదు, మరి ఏదైతే ఈ యొక్క కోనసీమ ప్రాంతానికి, కోనసీమ ప్రాంతం ఒక లంక గ్రామంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటే ఒక వారధిని నిర్మించి ఈరోజు కోనసీమలో అందరికీ కూడా సర్ ఆర్థర్ కాటన్ గారి తర్వాత కళా వెంకట్రావు గారు అంతటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి. మరి ఆ రోజుల్లో కూడా ఈ నేషనల్ హైవే దగ్గర ఆయన విగ్రహం పెట్టడానికి మరి అప్పట్లో పర్మిషన్ తేవడానికి కూడా మా తండ్రి గారు అయినటువంటి డాక్టర్ చెల్ల సోమసుందర్ రెడ్డి గారు, కీర్తి శేషులు డాక్టర్ చెల్ల సోమసుందర్ రెడ్డి గారు కూడా అప్పట్లో ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మరి పెద్దల్ని కలిసి మరి ఈ యొక్క పర్మిషన్ కూడా తీసుకొచ్చి ఈ యొక్క విగ్రహాన్ని అప్పట్లో ఇక్కడ నెలకొల్పడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఏదైతే మనిషి భౌతికంగా మన ముందు లేకపోయినా వారు చేసినటువంటి ఆనాడు మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఇవాళ యావత్ కోనసీమ అంతా కూడా మరి ఆయన పేరు పెట్టుకుని ఉన్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కుడిపూడి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, సెక్రటరీ వాకల రాజు, వెలగల సత్యరెడ్డి, బొక్క శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సంస్కరణలో భాగంగా ఈ నెల 10వ తేదీన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలో చేపట్టిన మెగా పేరెంట్స్ మీట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో పేరెంట్స్ మీట్పై విద్యాశాఖ అధికారులు, పాఠశాలల్లో ప్రతినిధులతో సోమవారం కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. విద్యార్థుల పురోగతిలో భాగంగా తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకమని అన్నారు. పాఠశాలల్లో మొక్కలు నాటించాలని, వాటిని 3 నెలల పాటు పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే మానసిక ఆరోగ్యం, సైబర్ క్రైమ్, డ్రగ్ వ్యతిరేక అవగాహన సందేశాలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ, సమగ్ర శిక్ష అభియాన్ ఏపీఓ కె పంకజ్ కుమార్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పల్లెలకు కూడా విస్తరించనున్న డిజిటల్ ఆరోగ్య సేవలు భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పశ్చిమ గోదావరి జిల్లాలో 2,40,00,000 విలువ చేసే 1,612 సెల్ ఫోన్ల రికవరీ భీమవరంలో వెల్లడించిన జిల్లా ఎస్పీ నయీన్ అస్మి. పంట కాలువల ప్రక్షాళనకు సిద్ధం చేసిన ప్రణాళిక ఇంటింటా ప్రచారంలో ప్రకటించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా కృషి చేస్తున్న విద్యార్థి పరిషత్ తణుకులో పేర్కొన్న బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ రేణుక. సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ తణుకులో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించిన వామపక్ష కార్మిక సంఘాల సభ్యులు.
తాడేపల్లిగూడెం స్విమ్మింగ్ పూల్ ఇండోర్ స్టేడియం పనులకు లభించిన మోక్షం కృషి చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి రాజమండ్రిలో ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వేగవంతమైన సూపర్ 6 పథకాల అమలు నిడదవోలులో వివరించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. వ్యవసాయ రంగ అభివృద్ధికి మార్కెట్ కమిటీలు కృషి చేయాలి నల్ల జిల్లాలో ఉద్బోధించిన రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి. ఏఎంసీ చైర్మన్ యద్దనపూడికి అభినందనలు. ముమ్మడివరం నగర పంచాయతీలో తొలి అడుగు కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొన్న అమలాపురం ఎంపీ హరీష్ మాధర్ వెంట ఉన్న ఎమ్మెల్యే బుచ్చిబాబు. రావులపాలెంలో నిర్వహించిన ప్రముఖ స్వతంత్ర సమరయోధులు కళా వెంకట్రావు జయంతి వేడుకలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. మెగా పేరెంట్స్ మీట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలను ఆదేశించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.